ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అస్సలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 విషయాలు. ర్యాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, ర్యాండమ్ లెవెల్స్‌ని మార్క్ చేయడం, ర్యాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ రివార్డ్‌తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక్క మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేసాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని? వీడియోస్ ఇస్తారా? కాల్స్ ఇస్తారా? టిప్స్ ఇస్తారా అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఈరోజు ఇంక మనం లైవ్‌లోకెళ్దాం. ఓకే. నేను ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? ఆల్రెడీ నా లెవెలు నిన్నటి లెవెలే. మీరు బ్యాక్‌కెళ్ళి నిన్నటి వీడియోలో మీరు గాని టెస్ట్ చేసుకుంటే, నా మెయిన్ జోన్ ఇదే. ఈ జోన్‌కి నిన్న కంపేర్ చేస్తూ ఎన్ని పాయింట్లు తీసుకున్నాను? 30 పాయింట్లు తీసుకున్నా ఆ రోజు. ఆ రోజు చెప్పాను రీటెస్ట్‌కొస్తే మళ్ళీ ఎంట్రీ తీసుకుంటానని. కానీ మార్నింగే ఎంట్రీ దొరికింది. ఎలా దొరికింది? నా ఎంటైర్ జోన్‌ని ఫిల్ చేసేసుకుంది. ఫిల్ చేసుకొని కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ మొన్నటి రోజే కన్ఫర్మ్ అయిపోయింది. ఇది రీటెస్ట్. ఆల్రెడీ ఆ రోజు చెప్పాను. 30 పాయింట్‌లు ఎగ్జిట్ అయిపోయాను. రీటెస్ట్‌కి ఎక్కడిదాకానే వస్తే ఎంట్రీ తీసుకుంటానని. నాకు మార్నింగే రీటెస్ట్ మెథడ్‌లో మంచిగా దొరికింది. నా ఎంటైర్ జోన్ ఫుల్ చేసుకొని కిందకొచ్చి ఎప్పుడైతే నా 2 గ్రీన్ క్యాండిల్స్‌ని బ్రేక్ చేస్తుందో 10:50కి నా ఎంట్రీ అయిపోయింది. ఈరోజు నా టార్గెట్ ఈ జోన్‌కొచ్చి టచ్ అయింది. ఈ జోన్‌కొచ్చి టచ్ అయ్యే లోపల నాకు 100 పాయింట్‌లొచ్చింది ఈరోజు. చెప్పాగా నా మినిమమ్ ఏంది? మినిమమ్ 60 పాయింట్ల నుంచి 100 పాయింట్లు తీసుకుంటా ఎంట్రీ తీసుకుంటే. ఎస్ఎల్ కూడా ఎలా పెడతాను? దగ్గరగా ఏమన్నా స్వింగ్స్ ఉంటే ఆ స్వింగ్స్‌లో పైన పెడతా. లేదు అంటే మాత్రం 20-15 పాయింట్లు పెట్టడానికి ట్రై చేస్తా. స్వింగ్స్ గాని ఉంటే మాత్రం ఆ స్వింగ్స్ పైన పెట్టడానికి ట్రై చేస్తా. ఓకే. చూద్దాం. ఎలా తీసుకున్నాను. ఇది. ఏం చేసింది నిన్నంతా? నిన్న నా వీడియోలోకెళ్ళి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. నిన్న నా వీడియోలోకెళ్ళి చూస్తే ఆల్రెడీ నిన్నటి రోజునే చెప్పాను. ఇలా వచ్చింది. ఇలా హోల్డ్ చేస్తుంది. టైమ్ డీకే జోన్‌లోకెళ్ళింది. నేను 30 పాయింట్స్ తీసుకొని ఎగ్జిట్ అయ్యాను. ఈ టాపర్ రీటెస్ట్‌కొచ్చే ఎంట్రీ తీసుకుంటాను అని చెప్పాను మొన్నటి రోజున. కానీ ఆ రోజున ఇంకా రీటెస్ట్ రాలా. మార్కెట్ క్లోజ్ అయిపోయింది. మార్నింగ్ ఓపెన్ అవ్వంగానే నా ఎంటైర్ జోన్‌ని రీటెస్ట్ చేసుకుంది. అంటే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. రీటెస్ట్ చేసుకుంది. ఈ యత్నంలో 2 క్యాండిల్స్‌ని నేను ప్రతి దాంట్లో ప్రతి స్టాక్‌లో గాని, ప్రతి సెక్టార్‌లో గాని ఇలాంటి రీడింగే ఉంటది. ఏంది? నా మెయిన్ బ్లూ లెవెల్ ఉంటది. ఆ బ్లూ లెవెల్‌తో ఫండమెంటల్‌గా, టెక్నికల్‌గా రీడ్ చేసి జోన్స్ కాడ నుంచి ఎంట్రీ తీసుకుంటున్నా. ఆ లెవెల్స్ గూడా ఆ లెవెల్స్ డిఫైన్‌గా ఉంటాయి అన్నిట్లో. నా బ్లూ లెవెల్ ఎక్కడుంది? ఎక్కడుంది? ఇక్కడుంది నా బ్లూ లెవెల్. ఇప్పుడు ఇక్కడి నుంచి సేల్ జేసిన. పీఈని బై జేసిన. 12 పాయింట్లు పెట్టిన ఎస్ఎల్. అంటే ఒక పాయింట్ పైకిచ్చి పెట్టా. 13 పాయింట్లు. ఎంతొచ్చింది? 100 పాయింట్లొచ్చింది ఈరోజు. చూద్దాం. రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేటర్ ఏసి చూద్దాం. ఇదిగోండి. ఇది. దీని లోన్ బ్రేక్ చేసేటప్పుడు ఎంట్రీ. ఇది. ఎంతొచ్చింది? 1:11 అంటే 1:10 దాకొచ్చింది. 11 దాకొచ్చింది. నేను పెట్టింది ఎన్ని పాయింట్లు? 12 పాయింట్లు. అంటే ఒక పాయింట్ ఎక్స్‌ట్రా పెట్టా. 13 పాయింట్లు. ఎందుకంటే చెప్పాను నాకు దగ్గరగా స్వింగ్స్ ఉంటే మాత్రం స్వింగ్స్ పైన ఎగరతాను. దగ్గరగా స్వింగ్స్ ఉంటే ప్రతి వీడియోలో చెప్పేది నేనిదే. దగ్గరగా గాని స్వింగ్స్ ఉంటే ఆ స్వింగ్స్ పైన పెట్టడానికి ట్రై చేస్తా. స్వింగ్స్ ఏమీ లేకపోతే మాత్రం 15-20 పాయింట్లు పెట్టడానికి ట్రై చేస్తా. ఏమి స్వింగ్స్ లేనప్పుడు మాత్రం 20 పాయింట్లు మాక్సిమం 20 పాయింట్లు పెట్టడానికి ట్రై చేస్తా. ఎందుకంటే అక్కడ ఏమి హర్డిల్స్ లేవు. కానీ ఇక్కడ స్వింగ్స్ ఉందిగా. ఆ స్వింగ్ పైన పెడితే ఆడికి పైకి పోయిందంటే ఎస్ఎల్ పోద్ది. ఇంక అదే ఫ్లోలో ఎళ్ళిపోద్ది. మెయిన్ ఎక్కడ రీడ్ చేస్తాం? ఇండెక్స్‌లో ఇక్కడ రీడ్ చేసి ఆప్షన్‌లో ఎంట్రీ తీసుకుంటాం. ఎంత స్ట్రైక్ ప్రైస్ 26,150ని తీసుకున్నాం. ఈరోజు 100 పాయింట్లు తిన్నాం. నా జోన్ టచ్ అయింది. ఇదిగోండి నా జోన్ టచ్ అయింది. ఇక్కడి నుంచి ఈ లెవెల్ తీసుకొని రీటెస్ట్‌కెళ్ళొద్దా? ఇంకొంచెం దూరం ఎళ్ళొద్దా? ఇదంతా ఇంకా టచ్ అయిపోయినాక ఎగ్జిట్. 100 పాయింట్లొచ్చింది. మినిమమ్ 100 పాయింట్లు తీసుకుంటా అని చెప్పాను. 60-100 పాయింట్లు వచ్చింది. నిఫ్టీలో తీసేసుకున్నాను. ఈరోజు స్టాక్స్‌లో చూద్దాం. స్టాక్స్‌లో అయితే మామూలుగా ఎంట్రీస్ కాదు ఈరోజు. హిండాల్కో నా బ్లూ లెవెల్ ఇది. ఎక్కడ? నేను రోజు చెప్పేది అదే. నా లెవెల్ బ్లూ లెవెల్‌తో టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా రీడ్ చేసి ఎంట్రీస్ తీసుకుంటున్నానని. ఈరోజు కూడా సేమ్. నాకు టాప్‌లో స్ట్రాంగ్‌గా ఇచ్చింది. అంటే జోన్ బ్రేక్ చేసింది. కన్ఫర్మ్ అయిపోయింది.
రీటెస్ట్ మీద మళ్ళీ వచ్చింది కదా, ఇక్కడ రీటెస్ట్కి నా ఎంట్రీ దీనిపైన స్టాప్ లాస్. సేమ్ ఇవే జోన్స్ ఉంటాయి, ఇలాగే రీడ్ చేస్తాం. ఎంత రూపాయి 35 పైసలు వచ్చింది అంటే ఒక 10 పైసలు బఫర్. ఇదే ఎంట్రీ ఎంత వచ్చింది ఇప్పటికి నా బ్లూ లెవెల్కి 1:15. ఎగ్జిట్ అయిపోయాను. నా బ్లూ లెవెల్ టచ్ అయితే ఎగ్జిట్, ఎందుకంటే ఆల్రెడీ నిఫ్టీ కూడా రీచ్ అయింది. ఇది రీచ్ అయిపోయింది నా బ్లూ లెవెల్కి. 1:15 వచ్చింది. దీంట్లో రీడింగ్ మాత్రం అన్నిట్లో ఒకేలాగా ఉంటుంది. దాంట్లో నిఫ్టీలో వేరుగా, సెక్టార్లో వేరుగా, దాంట్లో వేరుగా ఏమున్నా అన్నిట్లో ఒకేలాగా ఉంటుంది. బ్లూ లెవెల్తో టెక్నికల్గా ఫండమెంటల్గా రీడ్ చేసి అంటే జోన్ కానించి ఇంచే చేస్తాను, సెల్లే చేసాను. 1:15 వచ్చింది హిండాల్కోలో. ఓకే, నెక్స్ట్ ఎన్టీపీసీ. ఇది ఎన్టీపీసీ పొద్దునగా ఇక్కడ తీసుకున్నాను. టాప్లో నా జోన్ టాప్లో ఎస్ఎల్, అన్నింటిలో ఒకేలాగా జోన్ టాప్లో ఎస్ఎల్. ఎక్కడ ఉంది ఆ బ్లూ లెవెల్ టచ్ అయిపోయింది, కానీ నేను ఎగ్జిట్ కాలేదు. ఇక్కడ 322.90 పైసలకు వస్తుందని, కానీ మళ్ళీ పోయి 0-0లో ఉంది. ఆ లోపే 1:3 అయితే వచ్చింది. అన్నిట్లో ఒకేలాగా రీడింగ్, దీంట్లో అదే రీడింగ్. ఓకే, అది ఇప్పుడు అందరూ ఒక స్టాక్ని చూడటానికే చాలా కష్టపడతారు. నేను మాత్రం 10 స్టాకులు పెట్టుంటా. ఇక్కడ ఏంది కోరిలేషన్ కూడా చేస్తుంటా. కోరిలేషన్ ఏంది, నిఫ్టీని దాని సెక్టార్ని, నా సెక్టార్ ఏంది ఎన్టీ సిపిఎస్సి, అన్నిటినీ కంపేర్ చేస్తూ ఎంట్రీస్ ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను కదా, పొద్దున్నే మాత్రం ఫండమెంటల్ ట్రేడ్స్ ఉంటాయి. సాయంత్రం మధ్యాహ్నం అంటే 10:30-11 నుంచి టెక్నికల్గా ఫండమెంటల్గా నిఫ్టీని సెక్టార్ని కంపేర్ చేస్తూ ఎంట్రీస్ ఉంటాయి. ఓకే, దీంట్లో 1:3 వచ్చి మళ్ళీ 0-0కి వచ్చింది, ఒక ₹100 ప్లస్ చూపిస్తుంది. నెక్స్ట్ అల్ట్రాటెక్లో ఎంట్రీ తీసుకున్నా. ఎక్కడ ఇదండి ఈ రెడ్ లెవెల్ టాప్లో ఎస్ఎల్. సేమ్ అన్నిట్లో ఒకేలాగా జోన్, మన బ్లూ లెవెల్, నా టార్గెట్ బ్లూ లెవెల్. అది పొద్దునే టచ్ అయింది, కానీ నిఫ్టీ సెక్టార్ని కంపేర్ చేస్తూ దీన్ని సెల్ చేసిన. ఎందుకని 10:30-11 తర్వాత ఉండింది నా ఎంట్రీ. ఇది ఆ లోపే నా బ్లూ లెవెల్ టచ్ అయిపోయింది పొద్దున ఓపెనింగ్ అవడంతోనే. అందుకని చెప్పి వెయిట్ చేసి నిఫ్టీని సెక్టార్ని కోరిలేట్ చేస్తూ చేశాను. ప్రస్తుతానికి చూద్దాం, ఎగ్జిట్ కాలేదు, నా బ్లూ లెవెల్ ఇంకా ఉంది. ఇది ఎంట్రీ, ఇది ఎగ్జిట్. ఎంత వచ్చింది 1:4 వచ్చింది, కానీ నా మెయిన్ బ్లూ లెవెల్ దగ్గరికి వచ్చా 1:8 వస్తుంది. ఓకే, నా బ్లూ లెవెల్ టచ్ అవ్వాలని చెప్పి దీంట్లో ఎగ్జిట్ కావట్లే. 1:4 అయితే వచ్చింది. మన రిస్క్ రివార్డ్ ఏంది 1:4, మినిమం 1:4 తీసుకోండి, అసలు ఎగ్జిటే కావు. 1:2, 1:3 వచ్చింది, ఇప్పుడు 1:3 వచ్చింది, మళ్ళీ అసలు కొని ఇచ్చేస్తాం. ఓకే, అది నెక్స్ట్ అపోలోలో పొద్దునే తీసుకుని ఎంట్రీ. ఇది ఫండమెంటల్ ట్రేడ్. అనేది మార్నింగ్ ఉంటుంది. ఇది ఫండమెంటల్ ట్రేడ్. ఇది ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి సపోర్ట్ క్రియేట్ చేసి నా ఎంటైర్ జోన్ని టచ్ అవ్వాలి. ఆల్రెడీ నేను రోజు మొత్తం లోన్ బ్రేక్ చేసి వచ్చి జోన్లో ఇచ్చింది. ఈరోజు స్ట్రాంగ్గా ఇచ్చింది, నా బ్లూ లెవెల్కి స్ట్రాంగ్గా ఇచ్చింది, రెండు స్ట్రాంగ్గా ఇచ్చింది. పైకి వెళ్ళిపోవాలి, ఒక హడుల్ క్రియేట్ చేసి గ్రీన్ క్యాండిల్ క్రియేట్ చేసి దాన్ని బ్రేక్ చేస్తుందంటేనే ఎంట్రీ. టాప్లో గ్రీన్ క్యాండిల్ పైన అసలు ఇది 1:5 వచ్చింది, ₹14.50, అంటే ఒక 50 పైసలు బఫర్, ₹15. చూద్దాం, ఇది ఎస్ఎల్, ఇది ఎంట్రీ 1:5 వచ్చింది. ఓకే, అది M&M సేమ్ అన్నిట్లో ఒకటే రీడింగ్, ఒకలాంటి ఎంట్రీస్. ఇదేం చేసింది, నా బ్లూ లెవెల్ టచ్ కాల, పొద్దున ఓపెన్ అయింది, నా అంటే జోన్ బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చింది. క్లోజింగ్ ఇచ్చినాక చూద్దాం, అంటే నాకు బ్లూ లెవెల్కి స్ట్రాంగ్గా ఇచ్చింది. స్ట్రాంగ్గా ఇచ్చి ఏం చేసింది, నా అంటే జోన్ బ్రేక్ చేసింది. జోన్ బ్రేక్ చేసినాక ఎక్కడి నుంచైనా బై జరగద్ది. ఓకే, కానీ ఇక్కడ ఏంది, నిఫ్టీని సెక్టార్ని కోరిలేట్ చేస్తూ ఈ టైంలో ఎంట్రీ. అప్పటికే న్యూలో నేను కిందకి వెళ్ళిపోయినాయి, ఈ పైకి ఎందుకు పోతాయి, పోవుగా, అందుకని ఎంట్రీ. మామూలుగా అయితే నా జోన్ని బ్రేక్ చేసి ఫాలో అప్ ఇస్తే నేను మామూలుగా అయితే ఎంట్రీస్ తీసుకోను. కంపేర్ చేస్తూ ఎప్పుడు తీసుకుంటాడు, మళ్ళీ నా అంటే జోన్ కిందకు వచ్చి లోవర్ లో క్రియేట్ చేసింది అంటేనే కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఈ లోపు నిఫ్టీ సెక్టర్ నేను కిందకి వెళ్ళిపోయి ఉంటాయి. ఇలాంటి సింటమ్ వచ్చింది అంటేనే నిఫ్టీ సెక్టార్ లోన్ బ్రేక్ చేసి ఉంటాయి. అందుకని దీంట్లో ఎంట్రీ తీసుకున్నా. ఎంత వచ్చింది, ₹6.60 వచ్చింది అసలు. కళ్ళు మూసేసేలోపు ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకున్నాక మైనస్ చూపించాలి. మైనస్ ఎందుకు చూపించాలి, నీ క్వాంటిటీ ఇవ్వాలిగా, ముందా క్వాంటిటీ ఇవ్వాలంటే నీకు మైనస్ చూపించాలిగా. అంటే జోన్ టాప్ లో ఎంట్రీ, ఇది ఎంట్రీ.
ఎంత టాప్లో ఎంత వచ్చింది 1:5. సేమ్ అన్నిట్లో ఒకే టైప్ ఆఫ్ రీడింగ్, ఒకే టైప్ ఆఫ్ లెవెల్స్, జోన్స్ కంపేర్ చేస్తూ ఎంట్రీస్. దీంట్లో ఎంత వచ్చింది 1:5. 1:5 10, రెండింటిలో కలిపి 10. దీంట్లో 1:4 వచ్చింది. ఇంకా ఎగ్జిట్ కాదు, నా బ్లూ లెవెల్ ఇంకా ఉంది. 1:4 ఆల్రెడీ వచ్చింది. 1:14. దీంట్లో ఎంత వచ్చింది 1:3 వచ్చి 0:0లోకి వచ్చింది. దీంట్లో ఏమొచ్చింది 1:15 వచ్చింది. మొత్తం ఎంత వచ్చింది స్టాక్స్లో 15. ఈ మూడిట్లో కలిపి 15, దీంట్లో 15, దీంట్లో 1:3 వచ్చిపోయింది. అంటే 33 ఇంతలు వచ్చింది. నువ్వు పెట్టే ప్రతిదానికి ఒక ఇంతే రిస్క్. ఏంది, నీ ఎస్ఎల్ పోతే ఒకవేళ 1000 రూపాయలకి నువ్వు ఎంట్రీ తీసుకుంటే నీది పోతే 1000 రూపాయలు పోద్ది. నీకు వచ్చింది ఎంత వచ్చింది, ఒక స్టాక్లో నువ్వు 1000 రూపాయలు రిస్క్ పెడితే 15,000 వచ్చింది. ఒక స్టాక్లో 1000 రూపాయలు రిస్క్ పెడితే 15,000 వచ్చింది. అలాగే దీంట్లో పెడితే 5,000 వచ్చింది. దీంట్లో పెడితే 5,000 వచ్చింది. దీంట్లో పెడితే 5,000 వచ్చింది. నిఫ్టీలో అయితే 100 పాయింట్స్ వచ్చింది. ఓకే, అది 33. అంటే 33 ఇంతలు వచ్చింది ఈరోజు. అది ఇది ఇంకా 0:0లో ఉంది. ఓకే, ఈరోజు 33 ఇంతలు వచ్చిందని చెప్పాను కదా. అలా ప్రతిరోజు వస్తుందని కాదు. మనము మార్కెట్ కండిషన్ బట్టి ఉండాలా, ఎగ్జిట్ అవ్వాలని చెప్పి మార్కెటే చెప్పింది. నా యాంటీగా బై జరుగుతుంది అనుకో 1:2 కూడా ఎగ్జిట్ అవుతా. అర్థమైందా? అది ఈ రోజు నాకు మార్కెట్ ఫేవర్గా ఉంది కాబట్టి నాకు ఫేవర్గా అనిపించింది కాబట్టి స్టాక్స్లో కూడా హోల్డ్ చేశాను. ఏంటి 1:15 ఇచ్చింది. దీంట్లో ఇంకా చూసేదానికి ఏం లేదు. నువ్వు ఎత్తుక్కున్న ఏ లెవెల్, ఇప్పుడు దగ్గరలో స్వింగ్స్ అందరికి వేస్తారు. ఈ స్వింగ్ అయ్యింది, ఈ స్వింగ్ అయ్యింది, ఈ సపోర్ట్, అది సపోర్ట్, ఈ సపోర్ట్ అని. ఇంక ఏ సపోర్ట్ పనిచేయదు. మొత్తం మన లెవెల్ దగ్గరికి వచ్చేసింది. మన లెవెల్ దగ్గరికి కళ్ళు మూసేసే లోపల ప్రతి దగ్గర హడులు క్రియేట్ చేస్తుంది ధోని. ఇక్కడ చూస్తే ప్రతి లెవెల్ దగ్గర హడులు క్రియేట్ చేస్తుంది. ఏంది, ప్రతి లెవెల్ టచ్ అయినప్పుడు నేను బై జరుగుతున్నాను, మళ్ళీ బ్రేక్ చేస్తుంది. మళ్ళీ ఇంకో లెవెల్ దగ్గరినప్పుడు మళ్ళీ బై జరుగుతుంది, మళ్ళీ బ్రేక్ చేసుకొని కిందకు వస్తుంది. అది ఓకే. కానీ నాది ఒక చిన్న సలహా. నాకు ఫోన్ చేస్తున్నారు కదా, ఫోన్ చేసినప్పుడు మీరు అడగాల్సింది ఏంది, ఎందుకు ఏం అడుగుతున్నారు కూడా మర్చిపోయి, ఇప్పుడు నాకు ఫోన్ చేసింది ఎందుకని చేశారు, నా దగ్గర ఏదో ఉందని చెప్పి అవి అందుకనే ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు దాని గురించి అడగాలి కానీ మీరు సలహాలు అయితే ఇవ్వద్దు. నాకు ఏ సలహాలు లేకుండానే ఇంత దూరం వచ్చాను. ఆ? కానీ సలహాలు ఇస్తున్నాను. ఫోన్ చేసినప్పుడు మీకు కావాల్సింది ఏంది, మన కోర్సులో ఏముంటుంది, మనం ఏం నేర్పిస్తాం, నువ్వేం నేర్పిస్తావు, ఇవి అడగాల్సింది. ఇవి కాకుండా ఎందుకు చేశారో కూడా మర్చిపోయి వాళ్ళ సలహాలు, పలానోళ్ళు 50 లాట్లతో కొడుతున్నారు, పలానా వాళ్ళు 30 లాట్లలో కొడుతున్నారు, వాళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు, నేను ఇలా చేస్తాను. నువ్వు చేసే పని అయితే నువ్వు చేసే దగ్గర ఉన్నావు, అయిపోయి వాళ్ళని చూసుకుంటూ నువ్వు అయిపోయావు. అది దయచేసి రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, సలహాలు అయితే ఇవ్వద్దు. అది ఓకే. అది ఈ రోజుకి ఇది.